హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసేసాక ఆనియన్ ఇంకా కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసేసి ఇంకొద్దిసేపు అయితే ఫ్రై చేసుకొని ఆ తర్వాత అయితే మనం కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ కూడా వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 2 టొమాటోస్ అయితే వేసేసి ఇంకొద్దిసేపు అలా ఫ్రై అయితే చేయండి. ఇది త్వరగా ఫ్రై కావాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేయండి, త్వరగా అయితే ఫ్రై అయితే అవుతుంది. ఆ తర్వాత అయితే మనం పెరుగులో కొద్దిగా సాల్ట్ ఇంకా ధనియా పౌడర్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసేసి మంచి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్డ్ అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రం. సో ఇలా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలా మంచిగా మిక్స్ అయింది కదా, ఈ గ్రేవీ అంతా కూడా ఇందులో అయితే వేసేసండి. ఇది బాగా ఫ్రై అయ్యాక మాత్రమే ఈ గ్రేవీ అయితే వేయాలి. ఇంకొద్దిసేపు అలా ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి తేలుతుంది కదా, సో అప్పుడైతే మనం కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఇంకొద్దిసేపు అలా ఫ్రై అయితే చేసుకోండి. అండి చాలా సింపుల్. ఇది అన్ని రకాల రైస్కి అయితే సెట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి.